ఆ ట్యూబ్స్ అనేది ప్రాబ్లమ్ రకరకాల కారణాలు మళ్ళీ దానికి కూడా ఉన్నాయి. ఫస్ట్ కామన్ ఏంటంటే ఇన్ఫెక్షన్. ఏదైనా ఇన్ఫెక్షన్ పెల్విస్‌లో వస్తే ఆ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్‌కి అతుక్కుంటది. దాంతో లోపల అతుకులు ఏర్పడతాయన్నమాట. ఇప్పుడు మనకి స్కిన్‌కి ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి అక్కడ ఘాట్లొస్తాయి గదా! అట్లనే ఈ ట్యూబ్‌లో కూడా ఇట్లా ఘాట్లు రావచ్చు. ఘాట్లొచ్చి దాంట్లోంచి వాటర్ ఎట్లా ఫ్లో అవ్వదో మామూలుగా ట్యూబ్ ఏదైనా బ్లాక్ ఉంటే అట్లనే స్పెర్మ్, ఎగ్ ఫ్రీగా ఫ్లో అవ్వవు. ఫ్రీగా మీట్ అవ్వటానికి ప్రాబ్లమ్ అయితది. లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కూడా చాలా కామన్‌గా వస్తుంది ఇప్పుడు. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో లోపల పొర ఉంటది. దాన్ని ఎండోమెట్రియం అంటాం. దాంట్లో ఉన్న సెల్స్ ఎళ్ళి బయట ఎక్కడైనా అతుక్కుంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. అతుక్కోవటం వల్ల మళ్ళీ అతుకులు ఏర్పడతాయన్నమాట. స్కార్ టిష్యూ అంటాం. ఆ స్కార్ టిష్యూ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి అక్కడక్కడ కింక్ అవటం, ఇలా కింక్ అవటం లేదంటే డ్యామేజ్ అవటం, ఫ్రీ ఫ్లో మళ్ళీ దానివల్ల కూడా ప్రాబ్లమ్ వస్తుంది, ఎండోమెట్రియోసిస్. సో దానివల్ల వాళ్ళకు కూడా ట్యూబ్స్లో ప్రాబ్లం రావచ్చు. లేదా అంతకుముందు ఏదైనా ఆపరేషన్ అవ్వచ్చు, లైక్ అపెండిసెక్టమీ కామన్ ఆపరేషన్. కానీ సరిగ్గా చేయకపోయినా లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఆ టైంలో డెవలప్ అయినా కానీ ఈ ట్యూబ్స్కి వెళ్ళచ్చు. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదంటే చిన్నప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆపరేషన్స్ చేయాల్సి రావటము, లేదా ఒక్కొక్కసారి డెవలప్మెంట్లోనే మనకి ట్యూబ్స్ సరిగ్గా ఫుల్గా డెవలప్ అవ్వకపోవటము. అండ్ మన కంట్రీలో ఏంటంటే ట్యూబర్క్లోసిస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. టీబీ మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ట్యూబర్క్లోసిస్ అనేది ఓన్లీ లంగ్స్కే వస్తుంది, క్షయవ్యాధి అనేది ఓన్లీ లంగ్స్కే వస్తుంది అనుకుంటారు. కాకపోతే అట్లా అది కరెక్ట్ కాదు. బాడీలో ఏ పార్ట్కైనా వెళ్ళచ్చు. అలానే మనకి కామన్గా మన ఆడవాళ్ళల్లో రూరల్ ఏరియాస్లో మెయిన్గా, లేదంటే ఏదైనా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ట్యూబ్స్లో రావటము, గర్భసంచిలో రావటం, గర్భసంచి పొరని తినేయటం, ఇలాంటివి కూడా చూస్తుంటాం అనమాట. ఇలాంటప్పుడు కూడా ట్యూబ్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు.